ఈ వీడియోలో మనకు గ్యాస్ పైప్ ఉంటుంది కదా, టైట్గా తగులుకుంది అనుకోండి, ఈ విధంగా రెగ్యులేటర్ అయినా సరే, స్టవ్ అయినా సరే, ఎలా మనం ఓపెన్ చేసి ఈజీగా తీసే విధంగా నేను 2 టిప్స్ చెప్తానండి. ఈ వీడియోలో మీకు 2 చిట్కాలు చెప్తాను, టిప్స్ ఎలా మన పైప్ని ఈజీగా తీసుకోవచ్చు చూడండి. ఓకేనా. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చూడండి, మనకు పాత గ్యాస్ స్టవ్ ఉంటుంది. ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్లో ఏంటంటే చూడండి, మనం ఏం చేయాలి, వాటర్ మనం తీసుకోండి, కొంచెం వాటర్ మనం దబరాలు వేసుకొని వేడి చేసుకోండి గ్యాస్ స్టవ్ మీద. ఓకేనా. ఇక్కడ ఒకసారి మనకి ఏమవుతుందంటే పైపు చూడండి మనకు పడైపోయి ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ పైప్ను మార్చుకోవాలా. ఇది మనం తీయాలంటే రాదు, దీంట్లో కమ్మి ఉంటుంది, కట్ చేద్దాం కట్ చేయలేము మనం, చాలా రిస్క్ ఇది, అంత ఈజీగా తీయలేము. దీన్ని తీయాలంటే చాలా కష్టము. ఎలా తీయాలో 2 చిట్కాలు చెప్తాను, ఆ విధంగా దాన్ని ఈజీ తీసుకోవచ్చు మీరు. ఫస్ట్ చిట్కా అయితే ఈజీగా తీయచ్చు. చూడండి, ఇది కొత్త పైప్, ఇది కొత్త స్టవ్, దీనికి మార్చుకుందాం అనుకుంటున్నాం ఆ పైపు ఇది. ఓకేనా. రెగ్యులేటర్ తీసి దాన్ని బిగించాలా, ఎలా బిగించాలని చూపిస్తాను ఈ వీడియోలో డీటెయిల్గా మీకు. ఇక్కడ ఏమవుతుందండి, ఈ పాత పైప్ పోయింది కాబట్టి ఈ పాత పైప్ని మనం చూడండి తీసానికి వాటర్ కొంచెం హీట్ చేశాను. ఎంత వేడి చేయాలంటే చూడండి, ఈ బొబ్బు మనకు ఈ విధంగా బుడగలు రావాలా, కొంచెం పొంగుతా ఉండాలి వాటర్, అంత వేడి చేయాలా. చూడండి ఇప్పుడు మరుగుతున్నాయి కదా, అంతవరకు చాలండి వేడి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆఫ్ చేసాం కదా స్టవ్, ఆ తర్వాత మనం రెగ్యులేటర్ ఆఫ్ చేసి రెగ్యులేటర్ తీసుకోండి. ఈ రెగ్యులేటర్ కావాలంటే పైప్ మనం తీసుకోవాలా. ఈ పాత పైప్ ఇది పోయింది, అది ఈ పైప్ తీసి కొత్త పైప్ బిగించాలా. ఫస్ట్ మీరు ఏం చేస్తుంటే కింద దబ్బర పెట్టుకొని ఈ విధంగా మనం పైన మంచి ఈ వేడి నీళ్ళు ఆ పైప్ మీద వేయాలి. మీరు జస్ట్ ఆ పైప్ మీద వేయండి, కొంచెం జాగ్రత్తగా వేయండి, కాలే సమస్య ఉండొచ్చు. ఓకేనా. ఈ విధంగా మీరు పట్టుకొని జాగ్రత్తగా వేస్తే ఏమవుతుందంటే ఈ పైప్ హీట్కి మనకు వచ్చేస్తుంది మనకి ఈజీగా. ఓకేనా. కొన్ని హార్డ్గా ఉంటే ఈజీగా రావండి, కొంచెం వేరే విధంగా తీయాల్సి వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనకు 50% వర్కౌట్ అవుతుంది. ఓకేనా. కొన్ని పైపులు ఈజీగా వచ్చేస్తాయి, ఒకసారి రాకపోతే వేరే విధంగా చెప్తాను నేను. ఇలా మన పైప్ మీద పోయండి వాటర్. చూడండి మనం తీస్తామంటే టైట్గానే ఉంది, ఇంకా కొద్దిగా మనకు లూజ్ అయింది. అంటే మనకు ఈ పైప్ హార్డ్ పైప్ కాబట్టి దీన్ని ఏం చేస్తుంటే ఆ వాటర్ మనం కింద దబ్బర పెట్టాం కదా, ఆ వాటర్ మళ్ళీ మనం ఇంకోసారి పోయొచ్చు. అందువల్ల మనం దబ్బర కింద పెట్టి మనం వాటర్ని మనం రీస్టోర్ చేసాం. ఓకేనా. ఈ విధంగా మనం 2-3 సార్లు వాడచ్చు మీరు హాట్ వాటర్ని. ఓకేనా. వేస్ట్ ఏం పోవాల్సిన అవసరం లేదు. ఏ విధంగా వేయండి, జస్ట్ 2-3 సార్లు ట్రై చేయండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, 100% రాకపోతే వేరే విధంగా చెప్తాను. ఓకేనా. నేనైతే ట్రై చేస్తున్నాను. ఇది నార్మల్ ఎయిర్ పైప్ ఉండదు చూసారా మీరు, ఆ పైపులో మనం ఈజీగా తీసేయచ్చు. చూడండి జాగ్రత్తగా పోయాలి, ఎందుకంటే కొంచెం హాట్ వాటర్ కదా, చేయి మీద పడితే కొంచెం కాలే సమస్య ఉంటుంది, అందుకోసం. ఓకే. నేను తీస్తున్నప్పుడు తిరుగుతుంది, బాగానే తిరుగుతుంది, కాకపోతే కొంచెం టైట్గానే ఉంది, అంత ఈజీగా రాలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే విధంగా ట్రై చేద్దాం. ఇప్పుడు మీకు చూడండి 2 టిప్స్ చూడండి. 2 టిప్స్లో ఏంటంటే 100% వచ్చేస్తాయండి. మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో కొబ్బరి నూనె, ఏ నూనెని తీసుకోండి, కిచెన్ ఆయిల్, మనం ఏ ఆయిల్ అయినా సరే, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే, ఈ విధంగా మీరు కరెక్ట్ ఆ పైప్ గ్యాప్ కాడ మనకు వేయండి. ఆ గ్యాప్ కాడ వేస్తే మనకు లోపల దిగుతుంది కదా మనకు ఆయిల్, అప్పుడు మనం తిప్పండి, కొంచెం లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయినప్పుడు చూడండి కొంచెం స్క్రూ డ్రైవర్ టెస్టర్ ఏదైనా తీసుకోండి, కొంచెం లోపలికి ఈ విధంగా మనకు లోపల గుచ్చి ఈ విధంగా సైడ్ కానండి. ఇక్కడ మనం గుచ్చి మన సైడ్ కంటే ఉంటే ఇది పాత పైప్ కాబట్టి మనకి చీలిపోతుంది, కొత్త పైప్ అయితే మనం చేయలేదు అంటే పాడవదు. ఓకేనా. ఒకసారి సరిగా రాలేదనుకోండి, కొంచెం ఆయిల్ మళ్ళీ పోసుకోండి, ఈ విధంగా ఆయిల్ రీఫిల్ చేసుకోండి. ఇప్పుడు మనం తిప్పుతాం, మనం లాగుతూ ఉండాలా, ఈ విధంగా లాగుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. కొన్ని పైపులు మనకు స్టాండర్డ్గా తగులుకుంటాయి ఈ విధంగా హార్డ్గా. ఇక్కడ ఏమైందంటే ఈ స్టవ్ మనకు చూడండి 10 ఏళ్ళ నుంచి వాడతా అంట పైపు, ఇదే అది బాగా సెట్ అయిపోయింది, కొన్ని బాగా పనిచేస్తాయి ఈ లాంగ్ లైఫ్ వస్తాయి ఈ విధంగా, అందువల్ల రాలేదు. చూడండి ఈ విధంగా మనకు కొంచెం ఆయిల్ వేసి తిప్పుతా ఈ విధంగా అంటే వచ్చేసింది చూసారా. ఈ విధంగా ట్రై చేయండి, ఈ 2 చిట్కాలు వర్కౌట్ అవుతాయండి. మీకు ఫస్ట్ ఏది కావాలంటే ట్రై చేయండి 100%. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం పైపు మనం చూడండి, ఇప్పుడు మనం ఈజీగా బిగించేద్దాం. ఇక్కడ మనకు ఈ హోల్ నుంచి పైప్ తీసుకోవాలి. ఫస్ట్ మన గ్యాస్ బండ మీద హోల్, ఈ హోల్ కూడా వేసాను, ఇది కూడా వీడియో చేశాను. ఓకేనా. ఎప్పుడైనా మీకు గ్యాస్ బండ మీద హోల్ ఎలా వేయాలా, ఎక్కడ వేయాలా చెప్పండి, ఆ వీడియో చేశాను, ఛానల్ చెక్ చేసుకోండి. ఓకే. డిస్క్రిప్షన్ ఇచ్చాను కావాలన్నా. ఇప్పుడు ఏం చేస్తానంటే మన పైప్ ఎక్కించడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి రెగ్యులేటర్కి. అప్లై చేసిన తర్వాత ఈజీగా ఎక్కేస్తుంది, లేదంటే మీకు చాలా శ్రమగా మీరు ఎక్కాల్సి వస్తుంది. ఈ పైపులో హార్డ్గా ఉంటాయి, కొంచెం గట్టిగా తోయాల్సి వస్తుంది, బలం ఎక్కువ కావాలా. లేడీస్ అయితే మీకు చాలా కష్టంగా ఉంటుంది, అందువల్ల నేను ఆయిల్ యూస్ చేయండి. ఇదే మీకు స్టవ్కైనా సరే మామూలుగా రెగ్యులేటర్కైనా సరే 2 సేమ్ ఒకటే అండి వర్క్. ఓకేనా. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేస్తే ఈజీగా ఉంటుంది వర్క్. 2 దానికి మీరు అప్లై చేయొచ్చు, నీళ్ళు వేసైనా తీయచ్చు, ఆయిల్ వేసైనా చేయండి, స్టవ్ కాడైనా సరే రెగ్యులేటర్ కైనా సరే, ఈ విధంగా 100% వర్కౌట్ అవుతుంది. ఓకే. అతను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి.